బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి వి శ్రీధర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూపులో ఓ కార్టూన్ షేర్ చేసినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి వి శ్రీధర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూపులో కార్టూన్ షేర్ చేసినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి వి శ్రీధర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూపులో కార్టూన్ షేర్ చేసినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి వి శ్రీధర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, ఎందుకు ఆయన సస్పెండ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆ విషయాన్ని అంత సీరియస్ గా పరిగణించారు? అసలు ఆ కార్టూన్లో ఏముంది? రమణాబాబు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవైపు కలెక్టర్ వర్సెస్ ఆది శ్రీనివాస్ గా గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రోటోకాల్ వివాదంలో ఆది శ్రీనివాస్ కు ఒకవైపు కలెక్టర్ పరిగణలోకి తీసుకుంటలేరు, ఒకవైపు విలువ ఇవ్వడమే అనే కోణంలో గత కొన్ని రోజుల నుంచి బీసీ సంఘాలు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన పార్టీ నేతలు కూడా ధర్నాలు, రాస్తారోకోలు ఇటువంటి చాలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో నిన్న ఒకవైపు జిల్లా శాఖకు సంబంధించిన అధికారుల గ్రూప్ లో డిపిఆర్ఓ అంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిపిఆర్ఓ శ్రీధర్ ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఒక కార్టూన్ ను రూపకంగా చేసి దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ సంబంధించిన పనులను మెచ్చుకుంటున్నారు, కలెక్టర్ ఇక్కడే ఉంటారు, ఆది శ్రీనివాస్ గారు మీరు ఏం చేస్తారు అనే యాంగిల్, అంటే ఒక వైపు రెచ్చగొడుతూ అదేవిధంగా అతన్ని కించపరిచినట్టుగా ఒక కార్టూన్ ను తయారు చేసి అందులో స్పష్టంగా పెట్టడం జరిగింది. ఆ పోస్టింగ్ ఒక ప్రభుత్వంలో ఉంటున్న ఆది శ్రీనివాస్ అతను ఒకవైపు విప్పుగా కొనసాగుతున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని పైన ఈ విధంగా పోస్టులు పెట్టడము, రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, అదేవిధంగా కించపరిచే ధోరణి స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. కాబట్టి ఎందుకంటే ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా శ్రీధర్ పనిచేస్తున్నారు, ఐఎన్ డిపార్ట్మెంట్ జిల్లాకు సంబంధించిన సమాచారంలో అతను డిపార్ట్మెంట్ లో జిల్లా అధికారిగా పనిచేస్తున్నాడు. కాబట్టి అంటే కలెక్టర్ ఆదేశాల మేరకే ఒకవైపు పెట్టారనే కోణంలో కొందరైతే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ సమాచారం సేకరణ ఇటువంటి అన్నిటి కూడా
ఆ కలెక్టర్ ఆదేశాల మేరకే చాలా వరకు వీళ్ళు డిపిఆర్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ప్రజలకు ఇటు మీడియాకు అదేవిధంగా అధికారుల మధ్య వీళ్ళు దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే విధంగానే వీళ్ళ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఆ కలెక్టర్ పైన ఆదేశాలు ఏమైనా జారీ చేస్తే ఈ విధంగా ఇతను పోస్ట్ చేశాడు అనే కోణంలో నిన్నటి నుంచి ఒక చర్చ గట్టిగా జరుగుతుంది. కానీ ఆ చర్చలో భాగంగా ఇతను పోస్ట్ చేయడం అనేది ఒక తప్పిదంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అది ఒక ప్రభుత్వ అధికారి ఉండి అదే ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే విప్పు పైన ఇటువంటి చర్యలకు పూనుకోవడంతో కలెక్టర్ అయితే అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అంటే గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ వివాదం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి వైరల్లు ఇటువంటి జరుగుతున్నప్పటికీ కూడా శ్రీధర్ ఆలోచించకుండా ఆ వార్త కార్టూన్ ను తయారు చేసి అది అధికారులు ఉన్న గ్రూప్ లోనే వేయడంతో కూడా ఇది చాలా వరకు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఆది శ్రీనివాస్ దీనిపైన నిన్న కలెక్టర్ పైన సిఎస్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిపిఆర్ఓ పైన ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఐఎన్పిఆర్ కమిషనర్ కూడా అతను కంప్లైంట్ చేయడం జరిగింది. దాని సూచనగానే ఒకవైపు కలెక్టర్ ఇతన్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. దాదాపు అంటే మేము అతనికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ పోస్ట్ తోటే ఇతని జాబ్ కూడా పోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఆది శ్రీనివాస్ ఇటు ఇది వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవల్లో శ్రీధర్ బలయ్యాడనే కోణంలో కొంతమంది అయితే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ శ్రీధర్ బలవడానికి కారణం ప్రత్యేకంగా ఆ కార్టూన్ తయారు చేసి ఒకవైపు అధికారులు ఉన్న గ్రూప్ లో పెట్టడం అనేది ఒకటి తప్పిదంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అదే ప్రభుత్వం ఉంది, అదే ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఇటువంటి చర్యలకు పూనుకుంటే అతని పైన ఉన్న అధికారుల పైన కూడా చర్యలు పూనుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతని ఆదేశాల మేరకే ఇది పెట్టారనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఫర్దర్ గా కలెక్టర్ పైన కూడా ఇంకా ఏమైనా యాక్షన్ ఉంటుందనే కోణంలో మాత్రం అక్కడ ఉన్న వర్గాలు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆది శ్రీనివాస్ ఒకవైపు సిఎస్ కు కూడా కంప్లైంట్ చేశాడు కలెక్టర్ పైన. కాబట్టి మరి కలెక్టర్ పైన కూడా ఎటువంటి చర్యలకైనా పూనుకుంటారా లేదంటే దాన్ని ఏ విధంగా తీసుకుంటారనేది మాత్రం ఇంకొకటి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. శ్రీధర్ మాత్రం పోస్ట్ పెట్టినందుకే ఆ కార్టన్ తయారు చేసినందుకే అతని పైన సస్పెన్షన్ వెయిట్ అయితే వేయడం జరిగిందని చెప్పవచ్చు రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ రవీందర్. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 523 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. మరి ఒక పోస్టును కోర్టు వివాదం నేపథ్యంలో విధేయుల్లో పెట్టినట్లు పేర్కొన్నారు. గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. టాప్ 10 ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణ సాయి సాధించారన్నారు. తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు. హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. తీర్పు వెలువడినప్పటి నుంచి బుర్రా వెంకటేశ్వర ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. ఇక తుది ఎంపికలో మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇక గ్రూప్ 1 ప్రధాన పరీక్షలో మొత్తం 900 మార్కులకు 550 మార్కులతో మల్టీజోన్ 2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్రావు నగర్కు చెందిన లక్ష్మీదీపిక రాష్ట్ర టాపర్గా నిలిచారు. ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసిన ఆమె గ్రూప్ 1 ప్రధాన పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపించారు. తుది ఎంపికలో ఆమె ఆర్డీఓ పోస్టుకి ఎంపికయ్యారు. మల్టీజోన్ 1 కేటగిరీలో టాపర్గా నిలిచిన హన్మకొండ జిల్లాకు చెందిన తేజస్విని రాత పరీక్షలో 532 మార్కులు సాధించారు. ప్రస్తుతం మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తాజా తుది ఎంపికలో ఆమెకు ఆర్డీఓ పోస్టు లభించింది. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంక్ సాధించి ఆర్డీఓ పోస్ట్ సాధించారు.
ఇక జనరల్ మెరిట్ ర్యాంక్ జాబితాలో తొలి 10 ర్యాంకుల్లో 6 టాప్ 50 ర్యాంకుల్లో 25 మంది, 100 ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉన్నారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 52 మంది ఉన్నారు. ఇక టాప్ 3 ర్యాంకర్స్తో పాటు టాప్ 100లో 5 తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ చాటారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంక్ జాబితా ప్రకటించింది. జీఆర్ఎల్లో మార్కులు, పోస్టుల సంఖ్య ఆధారంగా, రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియలో కొత్త సంస్కరణలు అమలు చేస్తూ టీజీపీఎస్సీ 1:1 రేషియోలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనను ఏప్రిల్ 16 నుంచి 22 వరకు చేపట్టింది. పరిశీలన సమయంలో అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్లు తీసుకుని ఆ ఆప్షన్ల ఆధారంగా తుది ఎంపికలు పూర్తి చేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలు వెల్లడించింది. గ్రూప్ 1లో 563 పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన పరీక్షలు 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగాయి. మార్చి 30న ప్రధాన పరీక్షలు అన్ని పేపర్లకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను ప్రకటించింది. వివిధ కారణాలతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ ముగిసిన తర్వాత జవాబు పత్రాలు తిరిగి మూల్యాంకనం చేయాలని, లేకుంటే మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కమిషన్ అప్పీల్ చేయగా సింగిల్ జడ్జి తీర్పు అమలును హైకోర్టు నిలిపేసింది. దీంతో కమిషన్ తుది ఎంపిక ఫలితాలు ప్రకటించింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీ మహిళలకు పురిటి బాధలు తప్పడం లేదు. బ్రేకింగ్లో చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం జానంపేట సుందరయ్య నగర్లో రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళకు డోలీ కట్టి ఆసుపత్రికి తరలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న జ్యోతి అనే మహిళను గ్రామస్తులు 3 కిలోమీటర్ల మేర డోలీ కట్టి రోడ్డు దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో 108 అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం 10 మంది మహిళలను ఇదే విధంగా డోలీ కట్ట ఆసుపత్రికి తరలించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజన గ్రామాల సమస్యలు అలాగే ఉన్నాయని, ఐటీడీఏ అధికారులు ఇచ్చిన హామీల ఆచరణలో అమలు కావడం లేదని ఆదివాసీ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చూస్తూ ఉన్నాం. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆదివాసీ మహిళలకు పురిటి బాధలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్నపాక మండలం జానంపేట సుందరయ్య నగర్లో రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళను డోలీ కట్టి ఆసుపత్రికి తరలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న జ్యోతి అనే మహిళను గ్రామస్తులు 3 కిలోమీటర్లు డోలీ కట్టి రోడ్డు దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో 108 అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం 10 మంది మహిళలను ఇదే విధంగా డోలీకట్ట ఆసుపత్రికి తరలించాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజన గ్రామాల సమస్యలు అలాగే ఉండిపోయాయని, ఐటీడీఏ అధికారులు ఇచ్చిన హామీలు ఆచరణలో అమలు కావడం లేదంటూ ఆదివాసీ సంఘాల నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు. మరి పురిటి నొప్పులతో బాధపడతా ఉంటే ఆ మహిళను అక్కడ ఉన్నటువంటి మరి ఆ అడవి సోదరులు కావిడి కట్టుకొని ఆ మహిళను మరి బయటికి తీసుకురావడం చాలా బాధించదగ్గ విషయం. ఎందుకంటే మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పుకునేటువంటి మన పాలకులు మరి ఈరోజు ఈ విషయాన్ని చూస్తే నిజంగా ఇదంతా ఒక అబద్ధం అనేది మాత్రం ఇదంతా ఒక ప్రచారమే. కానీ లోన చూస్తే మాత్రం మారుమూల ప్రాంతాలు
అభివృద్ధికి నోచుకోకుండా మరి వారు పడుతున్నటువంటి బాధలు ఎవరు పట్టించుకున్న పాపాన కూడా మరి పోలేదని అర్థమవుతా ఉన్నది. మరి అక్కడ ఎప్పటి నుంచో అక్కడ ఆదివాసీలు అక్కడ నివాసం ఉంటున్నారు. మరి అక్కడ మరి అనేక పన్నులు కడుతున్నారు. మరి అలాగే మనం ఓట్లు కూడా అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ ద్వారా వేయించుకుంటున్నాం. కానీ అక్కడ మరి చూస్తే అభివృద్ధి మాత్రం కనీసం వాళ్ళకి ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి సౌకర్యం లేక పడుతున్నటువంటి ఇబ్బందులు అనేకం ఉన్నాయి. మరి తప్పకుండా అవే కాకుండా ఈ పినపాక మండలంలో, ఈ పినపాక నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ మరి ప్రతి ప్రాంతంలో చూసుకుంటే ఎక్కడ చూసిన మారుమూల ప్రాంతాలు మరి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా శ్రీవారి పెద్ద శేషవాహనంపై ఊరేగారు. ఈ వేడుకను తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధుల్లో బార్లు తీరారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్షంగా వీక్షిద్దాం. మాల భక్తుల యొక్క తన్మయత్వం ఈ విశేషమైనటువంటి ఉత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ఆ చిన్న శేష వాహనంలో పాల్గొని, అదే ప్రకారం మన యొక్క ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ రాధాకృష్ణన్ గారు పదవీ ప్రమాణమైన తర్వాత సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దర్శన భాగ్యం తనకు కలగాలని ఈనాడు ఆదివరాహ క్షేత్రంలో వేంచేసి ఆ స్వామివారిని దర్శించుకున్నారు. ఇవి అన్నీ కూడా పూర్వజన్మ సుకృత విశేషమే. ఈ ఒక ఉత్సవాన్ని జరిపించాలంటే అర్చకులు, పరిచారకులు, కైంకర్యపరులు, అధికారులు అందరూ కూడా ఉండాలి. అంచేత భగవంతుడు అందరివాడు, అందరినీ కూడా సమానంగానే చూస్తాడు. ఎవరికైతే భక్తి ఉన్నదో వాళ్ళని మొట్టమొదటిగా గుర్తిస్తాడు. ఈనాడు గొప్ప అధికారి అయినటువంటి మన యొక్క భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ రాధాకృష్ణన్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఎవరైతే భక్తులు ఈనాడు ఈ స్వామివారి యొక్క సేవలో పాలు పంచుకుంటున్నారో వాళ్ళకి అందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు కూడా భక్తుని యందు విశేషమైనటువంటి ఆదరాన్ని కలిగి ఉంటాడు. అందువల్ల భాగవతులు అంటే ఎవరు? భగవద్భక్తులు అన్నమాట. భగవద్భక్తులని మానవ సేవే మాధవ సేవ అంటాం కదా. అందువల్ల వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు అంటే వారి యొక్క సువ్యవస్థను చూస్తూ ఉన్నారు. ఈ లోకంలో కలియుగంలో అందరికీ కూడా స్వామి ఎవరు అంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ వెంకటే బ్రేకింగ్ లో చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏమిటి వాతావరణ శాఖ అలర్ట్ చేసిందంటున్నారు? 4 రోజుల పాటు భారీ వర్షాలు అంటున్నారు. రమణ, బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దానిలో భాగంగా ఈరోజు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా చేయడం జరిగింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నల్గొండ, సూర్యాపేటలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా రైతులందరూ కూడా తమ పంట పొలాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరూ కూడా భారీ వర్షం వస్తున్న సమయంలో చెట్ల కిందకి వెళ్తూ ఉంటారు కాబట్టి సో అలాంటి సమయంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా రైతులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో పంట పొలాలకు వెళ్ళొద్దని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయితే రేపు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. దాంతోపాటుగా ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది రేపు. సో రేపు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.